వరమిచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని నా స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తూ, మరి ఈరోజు బైబిల్ క్లాసులో ఆయన మాటలు వినే గొప్ప అవకాశాన్ని సమయాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవుణ్ణి భక్తితో భయంతో ఆయన మాటలు వినడానికి చేరువచ్చిన నా సహోదరి సహోదరుడు మీ అందరికీ క్రీస్తునామ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, అలాగే లైవ్ ద్వారా కూడా ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి తాటిపూరులో ఉన్న క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, ప్రార్థన చేసుకుని మనం ఈ దినాన్ని కొన్ని మాటలను దైవ గ్రంథం నుంచి నేర్చుకుని ఆత్మీయంగా బలపడతాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమందు ఆసీనుడు అయిన తండ్రి, మీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి గడిచిన గురువారం నుంచి గురువారం వరకు వారమంతా మీరు ఎక్కల చాటును భద్రపరిచి కాపాడి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని మీ మాటలు వినడానికి సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని మాకు ఇచ్చారు తండ్రి. మరి మీ ఆలయంలో మీ సన్నిధిలో ఉన్న మేము ధన్యులు. ఈ లోకంలో శ్రేష్టమైనది ఏదైనా ఉన్నదంటే అది మీ సంఘము తండ్రి. మీ సంఘములో ఎల్లప్పుడూ మీ మాటలు వింటూ పరిశుద్ధమైన జీవితాలు మేము కలిగి ఉండడానికి, పరిశుద్ధాత్మని ద్వారా మేము వాక్యంలో బలపరచబడడానికి కృప చూపించండి. క్రీస్తునందు మాకు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ యోగ్యులుగా జీవిస్తూ మీరు అప్పగించిన పనిని కాపాడుతూ మా పని చేస్తూ మీకు మహిమ తెచ్చేవారుగా ఉంచండి. ఈ రాత్రి మాకు ఇచ్చిన కొద్ది సమయంలో లేఖనాలను పరిశీలన చేస్తుండగా మా హృదయాలు తెరవంటాయి. మాకు కావలసిన జ్ఞానం ఇచ్చి తండ్రి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచండి. వినడానికి తగిన చెవులు మాకు ఇవ్వండి. హృదయాలను భద్రపరచండి. ఈ మాటలకు మేము పెడ చెవిని పెట్టకుండా కాపాడండి. మైక్ శబ్దం ద్వారా మీ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మీ మాటల ద్వారా విధేయతనివ్వండి. భక్తి భయము దయచేయండి. మాకు ముందు కనిపించకపోయినా పరోక్షంగా లైవ్ ద్వారా ఆ ప్రాంతాల్లో ఉండి మీ వాక్యాన్ని ఆలకిస్తున్న నా సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకుంటాను. మీ కృప, మీ కాపుదల, మీ వాక్యమును బట్టి వారందరికీ ప్రసాదించండి. మీ వాక్యము ద్వారా మరి ఎక్కువగా మమ్మల్ని బలపరిచి మీ పనులు స్థిరపరిచి మీ ఎడల తండ్రి విధేయత కలిగి జీవించే జీవితాలు మాకు ఇస్తారని చెప్పుచున్న నన్నును బలపరిచి మీ జ్ఞానముతో నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఆయన మాటలు వినడం ద్వారా ఆయన జ్ఞానాన్ని మనం సంపాదించుకుందాం. కొన్ని మాటలను పరిశీలన చేద్దాం. దైవ గ్రంథం దేవుని శక్తిని గురించి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. నిర్గమకాండంలోనికి మనం వెళతాం. 7వ అధ్యాయము నిర్గమకాండం. నిర్గమకాండము 7వ అధ్యాయము ఒకసారి 8వ వచనాన్ని చదువుతాం. మరియు యెహోవా మోషే అహరోనులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? మోషే అహరోనులతో. ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యమును కనుపరుచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకుని ఫరో ఎదుట దానిని పడవేయము. అది పడవేయమనము, అది సర్పమగును. ఓకేనా? అంటే దేవుడు ఎంత శక్తిమంతుడో ఫరోకు చూపించాలనుకున్నాడట. ఓకేనండి? అంటే దేవుణ్ణి ఎరగన వారికి దేవుని శక్తి దేవుడు చూపించాలనుకున్నాడు. ఎలా ఆ మహత్కార్యం ఎవరు చేయాలి? సామాన్యమైన మనుషుడు చర్చ చేస్తున్నాడు. ఓకేనండి? దేవుడు ఎవరో శక్తిమంతుడు. ఆయన శక్తి ఫరోకు చూపించడం కొరకు ఎవరిని ఉపయోగించుకున్నాడో? మోషే అహరోనులను ఉపయోగించుకున్నాడు. ఎప్పుడు కూడానండి దేవుడు శక్తిమంతుడే.
ఆయన శక్తి ఆయన ఎరగని వారికి ఎలా చూపించాలనుకున్నాడంటే ఎరిగిన వారి ద్వారా చూపించాలనుకున్నాడు. ఆయన మాట వినేవాడి ద్వారా ఆయన బలమేంటో చూపించాలి. ఓకేనండి. అంతేనే ఫరోకి నా శక్తిని నువ్వు చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఫరో శక్తి మీ ద్వారా కనపరిచినట్టు మీరు ఏం చేయాలి? ఫరో ఎదుటికెళ్ళి మహత్కారం చేయండి. ఏంటది? కర్రన పాముగా చేయడం. అది సాధ్యమంటారా అమ్మా? కర్రన పాముగా చేయడం సాధ్యమంటారా? అంటే దేవుని శక్తి ఎంత గొప్పదో చూడండి. ఓకేనా? అంటే దేవుడు చెప్పినట్టు చేశారు చూసారా, అది అక్కడ జరిగిన మహత్కార్యం. ఫరో గాని మోషే గాని అహరోను గాని దేవుడు చెప్పినది కనీసం ఏదైనా మీరినా అక్కడ ఆయన మహత్కారం కనిపించేది. అందుకనే ఫరో ఆయన శక్తి చూపడానికి మోషే అహరోనును ఏర్పరచుకునే విషయాన్ని మనం చూస్తున్నాం. అలా దేవుని శక్తి తన ప్రజల ద్వారా ఓకేనా తన నాయకుడైన సేవకుడైన మోషే ద్వారా తెలియపరిచాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఓకేనా? మొదటగా చేసింది ఏది? కర్రను పాముగా చేయడు. ఆయన దగ్గర ఉన్నారు శకునగండ్రు మాంత్రికులు. ఎవరి దగ్గర ఉన్నారు? ఫరో దగ్గర కూడా ఉన్నారు. ఫరో అంటే సామాన్యుడేం కాదండి. ఇశ్రాయేలులో జరిగిన వారి అన్ని కూడా చేయగలిగిన వారు ఎవరి దగ్గర ఉన్నారు? ఫరో దగ్గర ఉన్నారు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? ఫరో మంత్రసానులు కూడా ఏం చేశారు? కర్రలను పాముగా మార్చారు. ఓకేనా? కానీ విచిత్రం ఏంటి తెలుసా? అహరోను కర్ర మింగేసింది అట్లన్నిట్లు. అది దేవుని శక్తి. ఓకేనా? కాబట్టి తన ప్రజలో ఆయన మాటింటే శత్రువుకి ఎంత బలమైనా ఆయన చూపించగలరు. అది కొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాం. యోబు గ్రంథము 33 అధ్యాయంలోనికి మనం వెళదాం. యోబు గ్రంథం 33 అధ్యాయం. యోబు గ్రంథం. యోబు గారు తెలియపరుస్తున్నాడు చూడండి ఆ మాటలు. 33 అధ్యాయం 13 వచనం. తన క్రియలలో చూడండి, తన క్రియలలో దేని గూర్చి అది ఆయన చేసిన క్రియల గురించి ఎవరికి చెప్పవలసిన పని లేదు. ఓకేనా? తన క్రియలలో దేని గురించి ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు. దేవుడు నరుల శక్తికి మించినవాడు. అది నీకు అర్థమవుతుందా? అందుకు కాబట్టే నరులు చేసిన దాన్నే సుసాధ్యం చేసాడు ఆయన. మీకు అర్థమవుతుందా? ఆలోచించండి. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఎందుకు తెలుసా? నరులు శక్తికి మించినవాడు. నరులు పామునే చేయగలిగారు ఫరో మాంత్రికులు, అంతేనా? ఆయన శక్తి ఎంత గొప్పదంటే దాన్ని కూడా మృంగగలిగిన శక్తి అది. అందుకని ఇక్కడ యోబు చెప్తున్నాడు దేవుడు నరుల శక్తికి మించినవాడు. సామాన్యమైన వాడు కాదండి. ఎవరో దేవుడు. అందుకు కాబట్టి దేవుడు తన క్రియలు దేని గురించి సాక్ష్యం ఈయన అవసరం లేదట. దేవుడు నరుల శక్తికి మించినవాడు. నీ వేళ ఆయనతో పోరాడుదువు. ఓకేనా? అంటే యోబు స్నేహితులు మాట్లాడుతున్నారు. దేవుడు నరుల శక్తికి మించిన వాడు కదా, నువ్వు ఇన్ని పరిస్థితుల్లో అనుభవిస్తూ నువ్వు దేవుని దృష్టికి నీతిమంతుడు అయినట్టుగా కనబడుతున్నావు. నువ్వు కనపరుచుకోవడానికి చూస్తున్నావు కాబట్టి నువ్వు నీతిమంతుడు కాదని మాట్లాడుతున్నారు స్నేహితులు. ఎందుకంటే దేవుడు నరుల శక్తికి మించినవాడు, నీ వంటి వాడు కాదని స్నేహితులు ముగ్గురు ఆయనతో మాట్లాడుతున్న వాదన అధ్యాయంలో. ఓకేనండి? ఒక మాట చూద్దాం. అంటే దేవుడు నరులు శక్తికి మించిన వాడు కాబట్టి నరులు చేయలేనిది చేయగలిగాడు. అది ఎవరి చేత చేయించాడంటే మోషే అహరోనుల చేత చేయించాడు. 2 దినవృత్తాంతాల గ్రంథంలోనికి మనం వెళ్తాం. అక్కడ ఒక మాట మనం పరిశీలన చేద్దాం. 2 దినవృత్తాంతాలు గ్రంథము 20 అధ్యాయము. 2 దినవృత్తాంతాల గ్రంథము 20 అధ్యాయము 12 వచనాన్ని చదువుతాం. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప
సైన్యముతో యుద్ధము చేయుటకును శక్తి చాలదు. మాకు శక్తి చాలదు. ఎవరు మాట్లాడుతున్నారో? యెహోషాపాతు మాట్లాడతారు. ఓకేనా? ఈ అమ్మోనీయులతో మోయాబీలతో మేము యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. చూడండి, మా దేవ నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు. ఓకేనా? అంటే యెహోషాపాతు ద్వారా ఇశ్రాయేలీయులు అందరూ ఎవరు శక్తిమంతుడని గుర్తించారు? అది. అందుకనే ఇందాక యోబు మాట్లాడాడు. ఓకేనా? యోబు గ్రంథంలో మనం చదువు, దేవుడు నరుల శక్తికి మించినవాడు. ఓకేనా? అంటే సైన్యమును వీరు గెలవలేనప్పుడు యుద్ధం చేయడానికి వీరి శక్తి చాలదని లెక్కేసుకున్నారు. వారి సైన్యానికి వీరి సైన్యానికి అంచనా వేసుకుని మాకు శక్తి చాలదు, మేము గెలవలేమని అనుకుని ఎవరి మీద ఆధారపడ్డారో అమ్మా? ఎవరి మీద ఆధారపడ్డారో? దేవుడి మీద ఆధారపడ్డారు. కాబట్టి వారు ఏం చేశారంటే ఆ యుద్ధాన్ని చేయగలిగారు, గెలవగలిగారు. ఎవరిని బట్టి? దేవుని బట్టి. కొన్నిసార్లు మనం చేయలేనివి దేవుడు మన జీవితంలో చేస్తాడు. ఓకేనా? అందుకనే మన చేయలేనివి దేవుని వలన అవుతాయని అన్నప్పుడు ఏం చేయాలి? మనం దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. మనం చేయగలిగినవి దేవునికి అప్పగించకూడదు. మనం చేయలేనివి ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. ఓకేనా? అందుకనే మోషే అహరోనులు చేయగలిగినదే ఎవరికి అప్పగించాడు దేవుడు? పాయింట్ అర్థమవుతుందా? వారికి అప్పగించాడు. అవునే కదా? వారికి అప్పగించాడు, తన బలాన్ని చూపించాడు. అలాగే ఇక్కడ యుద్ధం చేయడానికి వీరు శక్తి లేనప్పుడు ఎవరి సహాయం కోరారు? దేవుని సహాయం కోరారు కనుక గెలిచారు. అది ఎప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఏమి తోచనప్పుడు ఎవరి మీద ఆధారపడ్డారు చెప్పండి? కాబట్టి మనకి ఏమి తోచనప్పుడు మనుషుల వైపు కాదు చూడటం. ఎవరి వైపు చూడాలి? మనం నమ్మిన దేవుని వైపు చూడాలి, దేవుని మీద ఆధారపడాలి. అది నేర్చుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలీయులు యెహోషాపాతు ఆశ నేర్పుతున్న మాటలు ఇవే. ఓకేనా? ఒకసారి యోబు గ్రంథానికి మరలా వెళ్తాం. 26 అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. చూడండి, యోబు గ్రంథంలో, యోబు గ్రంథం 26 అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుతాం. చూడండి, 26 అధ్యాయం 2వ వచనం మొదటి నుంచి చదువుతాం. అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, శక్తి లేని వానికి. అది నీకు అర్థమవుతుంది? శక్తి లేని వారికి ఏం చేస్తున్నాడట ఆయన? ఇందాక ఏమంటున్నారు? దినవృత్తాంతాల గ్రంథంలో యెహోషాపాతు ఏమంటున్నాడు? మేము వీరితో యుద్ధం చేయడానికి మాకు ఏం చాలదో? మా బలం చాలదు. కాబట్టి ఏమి దుక్కు తోచక ఏం చేస్తానో నీకు ప్రార్థన చేస్తాను. అంటే ఇప్పుడు ఏం చేయమని? మాకు బలం ఇచ్చి ఈ యుద్ధం చేయడకు మమ్మల్ని గెలిపించమని దేవుని సహాయాన్ని అడుగుతున్నారు. అందుకని ఇక్కడ ఏమన్నాడు? శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము. అది దేవుణ్ణి అడిగితే సహాయపడేవాడే తప్పకని నెట్టేసేవాడు కాదు. ఓకేనా? ఎంత సహాయము చేసేటివి. బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి. బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించింది. బలహీనులు కూడా ఏమిచ్చాడంటే తెలుసా? బలం ఇచ్చి ఆ బాహువుని ఏం చేశాడంటే తెలుసా? భుజ బలముల చేత రక్షింపబడినట్లుగా వారిని బలపరిచాడట. ఎవరో? దేవుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడడం అనేది నేర్చుకోవాలి. యోబు తెలియపరుస్తున్న మాటలు ఇవి. నిజమే, నిజంగా యోబు బలహీనుడే, గాని దేవుని బట్టి ఏం పొందుతున్నాడు తెలుసా? అది అందుకు కాబట్టి భార్య దగ్గర పడిపోలేదు, ఆశ దగ్గర పడిపోలేదు, స్నేహితుల దగ్గర పడిపోకుండా పోరాడుకుంటున్నాడు ఆయన. ఎవరు బలవంతుడు కాబట్టి దేవుని మీద ఆధారపడడం మనకు బలం. మనం బలహీనమే. మన బలహీనతలో కూడా ఏం చేయాలి? ఆయన బలాన్ని చేరుకోవాలి. కీర్తన గ్రంథంలోనికి వెళ్తాం. 65వ కీర్తన
6వ వచనం, 65వ కీర్తన బలమునే నడికట్టుగా చూడండి. కట్టుకొనిన వాడై 65:6 బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడవై కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరుచువాడు. ఆ దేవుడు బలాన్ని ఎలా పెట్టుకున్నాడట? నడికట్టుగా. ఓకేనా? బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరిచిన వాడట. ఎవరో? అది. అందుకని దేవుడు నరుల శక్తికి మించిన వాడు అని మాట్లాడాడు. ఓకేనా? నరులు శక్తికి మించిన వాడు గనక ఆయన బలముతో వేటిని స్థిరపరిచాడట? పర్వతాలను స్థిరపరిచాడట. అవునే కదా? మన బలం కొన్నిటిని నిలబెట్టడానికి కష్టం. అవునట కదటరా? ప్రకృతిలో ఏది మనకు సాధ్యం కాదు. కానీ పర్వతాలని వారి ఆయన ఏం చేశాడట? స్థిరపరచడానికి కారణం ఏంటి తెలుసా? దేన్ని ధరించాడట ఆయన? ఆయనకి బలం ఎలా ఉన్నదట? నడికట్టుగా ఉంది. అంటే మనం పని చేసినప్పుడు నడన్ని టవలతో బిగిస్తాం, చూసారా? తువాలతో. అంటే ఆధారం అన్నమాట. అలాగా బలమునే ధరించుకున్నాడట ఆయన. అర్థమైందా? నడికట్టుగా మనం ఏం చేస్తున్నాం అంటే ఒక వస్త్రాన్ని ఆధారంగా తీసుకుంటున్నాం. కానీ ఆయనకు ఉన్నది ఏదట? అలాగా బలమే ఉందట ఆయన నడికట్టుగా. అలాగా ఆయన బలముతో పర్వతాలను స్థిరపరచాడు, ఆకాశాలను విశాలపరచాడు, భూమిని కలిగించాడు. అవునా? సముద్రములను వేరుపరచాడు. ఆయన బలం అంత గొప్పది. మరొక మాట మనం చదువుతాం. 77వ కీర్తన 14వ వచనాన్ని చదువు. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు. దేవుడు ఏం చేస్తాడట? మానవులు ఊహించలేనివి, మానవుల కన్నులకు అందలేనివి కార్యాలు చేసేవాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? అందుకని అన్నాడు, ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యేకించుకుని ఉన్నావు. మీకు అర్థమవుతుందా? జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని అంటే జనులలో ఆయన బలాన్ని చూపిస్తున్నాడట. కానీ దేవుని బలాన్ని చూసేవారు కొందరే. అవునట కదట? అందరూ ఆయన బలాన్ని గుర్తించలేకపోతారు, అందరూ ఆయన శక్తిని చూడలేకపోతారు. అందుకనే దేవుడా అంటే సింపుల్ గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అవునట కదట? దేవుని మీద ఆధారపడడానికి జెల్సీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, లామోజీగా చూసే వాళ్ళు ఉన్నారు. అవునట కదట? ఈ సమస్య ఉందండి, కుటుంబంలో ఈ పరిస్థితి ఉందండి, లేకపోతే నా జీవితంలో దీన్ని అందుకోలేకపోతున్నానండి అని అన్నప్పుడు మనం ఏం చెప్తున్నాం? సహజంగా మనం అయితే సరే అమ్మ ప్రార్థన చేస్తామంట. ఆ మాట ఎలా ఉంటది? అర్థమవుతుందా? ఆ మాట ఎలా ఉంటది? బలంగా ఉంటదా? కానీ నిజంగా ఆ మాటలో ఏముంది? దేవుడి బలమే ఉంది. ప్రార్థన చేస్తున్నామని అంటే ఎవరి సహాయం కోరుతున్నాం? ఇందాక యుద్ధం చేయడానికి మాకు బలము చాలదన్నప్పుడు వారు ఎవరిని సహాయం కోరారు? ఎటు తోచక దేవుని సహాయం కోరారు. దేవుని సహాయం వలన వారు ఏం చేశారు? రాజులని రాజ్యాలని గెలిచారు. అవునట కాదట? ఎందుకంటే ఆయన బలం సామాన్యమైనది కాదు. కానీ నరులకి ఆయన బలము గాని ఆయన మాటలు గాని ఎలా ఉన్నాయంటే ఆయన వారి అంచనాకు అందేలాగా లేదు. మన ఊహలు ఏంటంటే మనుషుల కళ్ళ ముందు కనబడాలి, కానీ ఆయన కనపడకుండా కార్యాలు చేసేవాడు. అది ఆయన శక్తి. మీకు అర్థమవుతుందా? ప్రార్థన చేస్తామంటే సింపుల్ గా కనపడచ్చు, కానీ ప్రార్థన ఎంత బలమైనది. అవునట కదట? ప్రార్థన ద్వారా మరణాన్ని జయించాడు యేసు ప్రభు. అవునా కదా? ఆయన మరణానికి ఎక్కముందు, మరణం పొందక ముందు, సిలువుకు ముందు ఆయన జీవితంలో కొనసాగింది ఏది తెలుసా? ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా మరణాన్ని గెలిచాడు, అపవాదిని గెలిచాడు. శక్తి సామాన్యమైనది కాదు. అలాగే ఆదిమ సంఘం ప్రార్థించి ఆదిమ సంఘం సేవకుల కొరకు ప్రార్థించారు. ప్రార్థన ఎంత బలమైనది. బంధకాల్లో ఉన్న వాళ్ళు కూడా ఏమయ్యారు? విడిపింపబడ్డారు. అంత శక్తి ఉన్న ప్రార్థనలో.
కానీ ప్రార్థన మనకి ఎలా కనబడుతుంది అంటే చిన్నగా సింపుల్గా కనబడుతుంది. అడిగాం, చేస్తాడు చేయడు, చేసాం ఎన్నాడో లేదో, అవునంటారు కదంటారా. ఎన్ని అనుమానాలు మనకి. అందుకని అన్నాడు నమ్ముట. నీ వలన అయితే నువ్వు అడిగావంటే, నువ్వు ప్రార్థించాలంటే ముందు ఏం చేయాలి? నువ్వు నమ్మాలి. దేవుని నమ్మాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెదకువానికి. ఫలము దయచేయి. అది నమ్మకం ఉన్నప్పుడే, విశ్వాసం ఉన్నప్పుడే నువ్వు దేన్నైనా సాధించగలవు. నేను దేన్నైనా సాధిస్తాను. అంటే భక్తి చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు తప్పకని చేసినది దేవుడు విని జరిగిస్తాడన్న నమ్మకంలో మనం ఏమవుతున్నాం తెలుసా? విఫలమైపోతున్నాం. ఓకేనా? అందుకనే ఈ మాటలు చెప్తున్నాడు. బలాన్నే ఆయన నడికట్టుగా పెట్టుకొని ఆయన ప్రజలలో ఆయన చేసిన కార్యాల ద్వారా ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన బలాన్ని ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. యెషయా గ్రంథంలోనికి వెళ్తాం. యెషయా గ్రంథం 40 అధ్యాయం. యెషయా గ్రంథం 40 అధ్యాయం 29వ వచనాన్ని చదువుతాం. 40 అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు చూడండి. ఆయనే. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. అది. నీకు అర్థమవుతుందా? ప్రాణం నీరసమైనప్పుడు బలమిచ్చేవాడు ఎవరట? కొన్నిసార్లు సొమ్మసిల్లినప్పుడు ప్రాణాలు కూడా కోల్పోవచ్చు, అవునా కదా? సొమ్మసిల్లిన వారికి ఆయన ఏం చేస్తాడట? బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. కాబట్టి ఆయన తోడు మనకు అవసరం. ఎవరి తోడు అమ్మా? ఎవరి సహాయం కావాలి మనకి? దేవుడి సహాయం అవసరం. మనం ఏ స్థానంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన ఏం చేయగలడు తెలుసా? బలపరిచి నడిపించగలడు. అమ్మా, అవునా కదా? అందుకనే సొమ్మసిల్లిన వారికి ఆయన ఏం చేస్తున్నాడట? బలం ఇచ్చేవాడు. మరి అరణ్యములు ఎలా నడిచారు ఆయన ప్రజలు? బలము చేత. అమ్మా, దేవుని బలము. 40 సంవత్సరాల అరణ్యములో ఆ భయంకరమైన ఆ ఎడారిలో ఎండలో ఎలా తిరిగారు? దేవుని బలము చేత నడిపింపబడ్డారు, అవునే కదా? మరలా వారు పాదాలు ఏమవలేదట? వారి పాదాలు బొప్పలు రాలా, చెప్పులు అరగల, వారి బట్టలో రాయలేదట. మరి ఎలా నడిపించాడు అనుకుంటున్నారు? ఆశ్చర్యకరమైన శక్తి దేవునిది. అది అమ్మా. అవన్నీ ఎందుకు మనకి ఈ రోజు చదువుతున్నామంటే, అంత అరణ్యములోనే విడిచిపెట్టిన దేవుడు అమ్మా జన సమాజం మధ్యన మనల్ని వదిలేస్తాడా? అర్థం చేసుకోవాలి. కానీ ఆయనకి లోబడి ఆయన ప్రజగా మనం జీవించాలి. అప్పుడు సాధ్యమవుతుంది. దేవుడు చేయలేడు, దేవుడు చేస్తాడన్నమా అనుమానంతో అక్కడికెక్కడ తిరుగుతున్నాం కాబట్టి దేవుడిని వదిలేస్తున్నాం. మనం నమ్మినప్పుడు చేద్దామని ఆయన్ని వస్తున్నాడు. అది అర్థం చేసుకోవాలి, అవునట కదటరా? అందుకని ఆయన సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడట, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయననంట. ఇర్మియా గ్రంథంలోనికి వెళ్తాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గ్రంథం 1:6 చూడండి. ఇర్మియా గ్రంథం. అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. ఎవరు చెప్తున్నారట? ఇర్మియా అంటున్నాడట. దేవుడు వెళ్ళి మాట్లాడమంటే ఈయన ఏమంటాడని తెలుసా? నాకు శక్తి చాలదు. అయ్యో, అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా, చిత్తగించుము, నేనెవరనే? బాలుడును. మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చాను, నేను బాలుడని అనవద్దు. ఓకేనా? దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. నేను బాలుడనను అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు, వారందరి యొద్దకు నీవు పోవలెను. ఓకేనా? అంటే తన ప్రజలైన ఇశ్రాయేలు దగ్గరికే పంపుతున్నాడు, కానీ ఇశ్రాయేలుకి జడుతున్నాడు ఈయన.
ఎందుకు తెలుసా? ఇశ్రాయేలులే ఇర్మీయాను చంపాలని వస్తున్నారు. దేవుడు చెప్పిన భయంకరమైన విషయాలు చెబుతుంటే చంపుతారని ఇర్మీయా భయపడ్డాడు తెలుసండి. అందుకని ఏమన్నాడంటే, అసలు నేను వాళ్ళతో మాట్లాడడానికి నేను ఎవరిని కాదు, బలవంతుడును కాదు, మాట నేర్పరని కాను, అంతేకాదు ఇంకా అన్నాడు నేను బాలుడును, అంటే వారికి చెప్పే అంత జ్ఞానం నా దగ్గర లేదని మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడట, నేను బాలుడును అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి వద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలనని ఎవరితో మాట్లాడుతున్నాడట? దేవుడితో మాట్లాడుతుంటే దేవుడు చెప్తున్నాడు అనమాట. నేను బాలుడని అనవద్దు, మాట్లాడడానికి నాకు శక్తి లేదనవద్దు, పంపివాడిని నేను కాబట్టి నువ్వు వెళ్ళి మాట్లాడు. మోషే కూడా ఏమన్నాడు ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళమన్నప్పుడు? మోషే కూడా ఏమన్నాడు ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళమన్నప్పుడు? నేను మాట్లాడలేను, మాట నేర్పరని కాను, నాకు సరిగ్గా మాటలు రావు, నేను వెళ్ళలేను పోలేను అని అన్నాడా లేదా? అవునా కదా? మరి ఎలా బలపరచుడు మోషేని? మరి 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని ఎలా నడిపించాడు? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి దేవుని మాటింటే మనం బలహీనులమైన బలపరిచేవాడు ఆయన. మన చేతుల వలన కానిది కూడా మన చేత చేయించగలిగిన సమర్థుడు దేవుడు. కాబట్టి మనం ఆయన నమ్మి ఆయన మీద ఆధారపడి ఆయన మాటింటే చాలు, పని జరిగించేవాడు ఆయన. అందుకనే అన్నాడు ఏమని, సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడైన, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. అందుకని ఇరిమి నాకు శక్తి లేను అన్నప్పుడు నిన్ను పంపుచున్నది నేను, నువ్వు వెళ్ళానని అన్నాడు అనమాట. యెహెజ్కేలు గ్రంథము 33 అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 33 అధ్యాయం 22 వచనం చదవండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 33 అధ్యాయం 22 వచనం. చూడండి ఆ మాటలు. 33 అధ్యాయం 22 వచనం చూడండి. తప్పించుకొనిన వాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున, తప్పించుకొనిన వాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున యెహోవా హస్తమే నా మీదకే వచ్చెను, ఉదయమున అతడు నా యొద్దకు రాకమునిపే యెహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను. అప్పటి నుండి నేను మౌనిని కాకయుంటిని. దేనిని బట్టి ఏమ్మా? ఆయన నోరుని ఏం చేశాడట? బలపరిచాడట. ఆయన నోటికి శక్తినిచ్చాడట. ఎవరో? దేవుడు. అదినే ఇందాక ఇరిమియాతో కూడా చెప్పాడు, నాకు శక్తి చాలదు అనవద్దు, నేను బాలుడను అనవద్దు, మాట్లాడడానికి శక్తి ఇచ్చేవాడిని నేను, బలపరిచేవాడిని నేను. అలాగే ఇక్కడ యెహెజ్కేలు చెప్తున్నాడు ఏమని, తప్పించుకొనిన వాడు వచ్చిన వెనుకటి సాయంకాలమున యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, ఉదయమున అతడు నా యొద్దకు రాకమునిపే యెహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను. అప్పటి నుండి నేను మౌనిని కాక ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పమన్నది చెప్పమన్నప్పుడు చెప్పడానికి నోరు తెరిచేవాడు కూడా ఆయనే, శక్తినిచ్చేవాడు ఆయనే. ఆయన ప్రజలతో ఎలా మాట్లాడాలో బలమిచ్చేవాడు ఎవరట? దేవుడే. లోకసువార్త 5వ అధ్యాయం చూడన మాటలు. లోకసువార్త 5వ అధ్యాయం 17వ వచనం. లోకసువార్త 5వ అధ్యాయము 17వ వచనం. ఐదు అధ్యాయము 17వ వచనం. ఒకనాడు ఆయన ఎవరో యేసు ప్రభు బోధించుచుండగా గలిలయ యోదయ ప్రదేశముల ప్రతి గ్రామముల నుండి, చూడండి, గలిలయ యోదయ దేశముల ప్రతి గ్రామముల నుండి యెరూషలేముల నుండి వచ్చిన పరిచయులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరుచున్నట్లు ప్రభు శక్తి ఆయనకుండని. ఎవరికే?
ఎవరికి ఉన్నదట? యేసు ప్రభుకి. ఆ వచ్చిన వారందరిని స్వస్థపరచడానికి ప్రభుకి ఏమున్నదట? చూడండి, కుష్టి రోగి ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకు, దేవునికి ఉన్న శక్తి ఎవరికి ఉన్నదట? యేసు ప్రభుకు ఉంది. అర్థమవుతున్న మాటలు? యేసు ప్రభుకు, దేవునికి ఉన్న శక్తి ప్రభుకు ఉందట. అందుకని ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. అంటే తండ్రికి ఏ శక్తి ఉందో కుమారుడికి ఆ శక్తి ఉంది. అందుకనే స్వస్థపరచగలిగాడు. మరణించిన వారిని కూడా ఏం చేయగలిగాడు? ఆయన లేపగలిగాడు. 9వ అధ్యాయం, ఇదే లోకస్వార్త. తీసారు? 9వ అధ్యాయము ఒకసారి మొదటి వచనాన్ని చదువు. ఆయన తన 12 మంది శిష్యులని పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తి అధికారమును రోగమును స్వస్థపరచు వరమును ఎవరిచ్చారు? ఎవరా దేవుడు? యేసు ప్రభు ఇచ్చాడని. ఓకేనా? అంటే ప్రభువుకున్న శక్తి ఆయనకు ఉండినని అన్నాడు. చూసారా? తండ్రికి ఉన్న శక్తి ఎవరికి ఉందే? కుమారుడికి ఉంది. అందుకని శిష్యులను పిలిచి ఏమంటున్నాడట? మీరు దయ్యములను దయ్యముల మీద శక్తి అధికారం ఇచ్చానన్నాడు. అందుకనే అపోస్తులు దయ్యములు వదిలి పొమ్మంటే పోయినాయి. లోబడ్డాయా లేదా? దేనిని బట్టి? అది అపోస్తులలో ఉన్న ప్రభు శక్తిని బట్టి. అది మనలో దేవుని శక్తి ఉన్నప్పుడు ఎవరు మనల్ని ఏం చేయలేరు. దయ్యం కూడా మనల్ని విడిచిపోవాలంటే ఎవరి శక్తి ఉండాలి మనలో? మనమంటే ఒక మనుషుని జయించాలంటే మనం ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. కానీ కండబలం లేనప్పుడు ఏ బలం ఉండాలి? బుద్ధి బలమైన ఉండాలి. అలాగే అపవాదిని జయించాలంటే దేవుని బలం తోడవ్వాలి మనకే. మన శత్రువు, భక్తుడికి శత్రువు ఎవరో ఉన్నారంటే అపవాదే. ఓకేనండి? కాబట్టి ఆ శక్తి ప్రభు వారికి అనుగ్రహించాడట. అంటే ప్రభు వారికి అనుగ్రహించాడంటే దేవుడు ఎవరో? శక్తిమంతుడు. యేసు ప్రభు శక్తిమంతుడు అంటే మనం గుర్తించాలి. 24వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 24వ అధ్యాయం, ఇదే లోకస్వార్త. లోకస్వార్త 24వ అధ్యాయం 49వ అధ్యాయం. 24వ అధ్యాయం 49 లోకస్వార్త. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. అపోస్తులకు తండ్రి చేసిన వాగ్దానం కుమారుడు నెరవేరుస్తున్నాడట. పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పాడట. ఎవరితో? అపోస్తులతో చెప్పాడు. పైనుండి మీరు శక్తి పొందే వరకు ఏం చేయాలి? పట్టణంలో నిలబడి అన్నారు. అందుకనే యెరూషలేములో నిలిచారు. ఓకేనా? నిలిచారు. శక్తి పొందే వరకు మేడగదిలో కలిపెట్టారు. అందుకని నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండుడని యేసు ప్రభు వారితో అపోస్తులతో చెప్పిన విషయాన్ని మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యానికి ఇప్పుడు రండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం. తీసారా? 1వ అధ్యాయం 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనం. అయినను చూడండి, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాడు. యేసు ప్రభు మాట్లాడుతున్నాం. ఎవరికి సాక్షులుగా ఉండాలట? యేసు ప్రభుకి బూదిగంతముల వరకు సాక్షులుగా ఉండాలంటే మీరు ఏం పొందాలి? పరిశుద్ధాత్మ మీ మీదకి రావాలి. పరిశుద్ధాత్మ రావడమే ఎవరు వాగ్దానం నెరవేరడం? లోకస్వార్తలో చదివాం కదా, తండ్రి వాగ్దానం చేసినది నెరవేరాలంటే వీరి మీదకి ఎవరు రావాలట? నేను పంపుచున్న పరిశుద్ధాత్మ.
ఎవరి పేరట వస్తున్నాడు ఈయన? క్రీస్తు పేరట. అందుకని మీరు ఏం చేయాలి? ఆ శక్తి పొందే వరకు కనిపెట్టుకుని ఉండండి అని అన్నాడు. అందుకని ఏమన్నాడు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరు గనక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను బోధిగంతముల వరకు నాకు సాక్షులు అయ్యుద్దురని వారితో చెప్పాడు. ఆ వాక్శక్తి ఆ పరిశుద్ధాత్మ వారి మీదకి దిగడం మన అపొస్తలుల కార్యం 2:3-4 చదువుతాం. అవునా కాదు? అమ్మ, పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వంటి నాలుగులు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా వారు ఏం చేశారు? అందరూ పరిశుద్ధాత్మతో నిండారు. అపొస్తలుల కార్యములు 2:3-4 అన్నమాట. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగారో వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారు ఏం చేశారట? మాట్లాడారట. ఏం మాట్లాడారు? వాక్యాన్ని మాట్లాడారు. అంటే ఇప్పుడు వాక్యము ద్వారానే దేవుని శక్తి బయలు వెళ్తుంది. ఓకేనా? అందుకనే అపోస్తలుడు దేవుని శక్తి తెలియపరచడానికి బోధిగంతముల వరకు సాక్ష్యాలుగా ఉండడం కొరకు మీరు కనిపెట్టండి అని అన్నాడు. యెరూషలేములో మేడగదిలో కనిపెట్టారు. పరిశుద్ధాత్ముడు తండ్రి వాగ్దానం చేసినది ప్రభు నామమున వారి మీదకి దిగింది. వారందరూ శక్తిమంతులయ్యారు. శక్తిమంతుడైన వారిని గురించి ప్రకటించారు. అనేక మంది ప్రభు వైపు తిరిగారు. ఎందుకు తెలుసా ప్రభు వైపు తిరుగుతా? ఒక మాట 10వ అధ్యాయం ఇది అపొస్తలుల కార్యం 38వ వచనం 10:38. అపొస్తలుల కార్యములు 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోనూ అభిషేకించాడు. మీకు అర్థమవుతుందా? ప్రభువుని దేవుడు ఎలా అభిషేకించాడట? పరిశుద్ధాత్మతోను శక్తితోనూ అభిషేకించాడు. అంటే ప్రభువు ఎవరో ఏమా? శక్తిమంతుడు. దేవుని అభిషేక్తుడు ఎవరో? యేసుక్రీస్తు. తండ్రికి ఉన్న శక్తి ఎవరిలో ఉన్నది? ఇప్పుడు చెప్పండి. క్రీస్తులో ఉంది. ఎలాగా? తండ్రి అనుగ్రహించాడు కనుక. ఓకేనా? అని ఇప్పుడు దేవుని శక్తి ఎవరు చెప్పండి? దేవుని శక్తి ఎవరు? యేసుక్రీస్తు. అందుకనే శక్తితోను, అక్కడ చూడండి, పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించుననునందియే దేవుడు ఆయనకు తోడయ్యుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను. యెరూషలేము ప్రాంతంలో అనేకులను స్వస్థపరిచాడు. అనేకులను బాగు చేశాడంటే దేనిని బట్టి అనుకున్నారు? పరిశుద్ధాత్మను బట్టి, శక్తిని బట్టి. ఓకేనా? అందుకనే పరిశుద్ధాత్మ మీ మీదకి దిగే వరకు కూడా మీరు ఏం చేయాలి? కనిపెట్టి చూడండి అన్నాడు. అర్థమైంది మీకు? పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వచ్చిందో పరిశుద్ధాత్మని ద్వారా ఏం చేశారు? అమ్మా, అపోస్తలులు ప్రభు శక్తి గురించి సాక్షులు అయ్యారు. ఓకేనా? అంటే ఇప్పుడు ప్రభు శక్తి ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. మీకు అర్థమవుతుందా? ఆ శక్తి బయలుపరచడానికి అపోస్తలుడు శక్తి పొందారంటే ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. కొరింథీయులకు మొదటి పత్రిక, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. చూడండి, 2:5 వచనం. 1 కొరింథీ 4-5 వచనాలు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును, అది ఎందుకని చూడండి, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారమును చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని, మీకు అర్థమైంది? ఎవరి శక్తిని ఆధారం చేసుకోవాలట? దేవుడు ఎవరో అమ్మా? దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలన్నారు కదా. దేవుని శక్తి ఎవరో? యేసుక్రీస్తు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఎవరిని ఆధారం చేసుకోవాలట? క్రీస్తుని ఆధారం చేసుకోవాలి, మనుషుల జ్ఞానాన్నే కాదు. అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని పక్కనెట్టి మాట్లాడారనుకోండి, ఎవరిని ఆధారం చేస్తున్నాడు తెలుసా? మనుషుల్ని ఆధారం చేసుకుంటున్నాడు. మనుషుల్ని ఆధారం చేసుకున్న వారు ఎవరి శక్తికి అర్హులు కాదు తెలుసా? దేవుని శక్తికి అర్హులు కాదు. దేవుని శక్తి ఆ వ్యక్తిలో లేదు. ఎందుకని? దేవుని శక్తి ఎవరో? యేసుక్రీస్తు. ఓకేనా? దేవుని శక్తి ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. క్రీస్తు లేని కాడ ఏమి లేదు? దేవుని శక్తి లేదు.
దేవుని శక్తి లేదు కాబట్టి అపవాదికి లోనవుతున్నాం. వాక్య శక్తిని విడిచిపెట్టి మానవ బోధలను అనుసరిస్తాం. ఆలోచించాలి. కాబట్టి వాక్యాన్ని అనుసరించేవాడు దేవుని శక్తిని అనుసరిస్తున్నవాడు అని అర్థం. అందుకనే ఆ మాటలు చెప్పాడు. ఒకసారి 4:20 దీంట్లోనే 4:20 చూడండి. 4:20 దేవుని రాజ్యము, మాటలతో అది కాదు, దేవుని రాజ్యం అంటే మాటలు కాదట. ఎవరి మాటలు కాదు, శక్తితో ఉన్నది. మాటలతో చెప్పే పోల్చేది దేవుని రాజ్యం కాదట. అందుకని అన్నాడు దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే. ఉన్నది. అది దేనితో ఉందట దేవుని రాజ్యం? శక్తితో ఉందట. శక్తి ఎవరప్పుడు క్రీస్తు. చెప్పండి. క్రీస్తు. ఆ? అంటే వాక్యముతో కూడినది ఏది? దేవుని రాజ్యం. వాక్యముతో కట్టబడినది దేవుని రాజ్యం. ఎందుకంటే వాక్యము దేవుని శక్తి. అందుకని మాటలతో కాదట రాజ్యం ఉంట. దేనితో ఉన్నదట? శక్తితో ఉంది. ఎవరి శక్తితో ఉంది? ప్రభు శక్తితో ఉంది. కాబట్టి రాజ్యం అయినది కాబట్టి శక్తి బలము అయిందే ఏమా. కాబట్టి సంఘము దేవుని రాజ్యము. అంటే ఎవరి శక్తి ఉన్నదా ఆ రాజ్యంలో? దేవుని శక్తి ఉంది. ప్రభు ఉన్న కాడే దేవుని రాజ్యం ఉన్నదని అర్థం. ప్రభు లేని కాడ ఏమి లేదు, రాజ్యం లేదు. కానీ మేము కూడా ఎవరన్నారు? నీ రాజ్య సంబంధులు అని అన్నారు. యేసు ప్రభు ఏమన్నాడు? రాజ్య వెలుపటి సంబంధులు మీరు అని అన్నాడు. ఎందుకని? నా శక్తిని ఆధారం చేసుకుంటలేదు. దేన్ని ఆధారం చేసుకున్నారు? మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నారు. కాబట్టి మనుషుల జ్ఞానముల నుంచి పుట్టుకొచ్చినవి సంఘాలన్నీ. అమ్మా అవునా కాదు? శక్తితో పుట్టుకొచ్చింది ఏది? రాజ్యం. ఎవరి శక్తితో? క్రీస్తు శక్తితో పుట్టుకొచ్చినది రాజ్యం. క్రీస్తుతో స్థాపించబడినది రాజ్యం. కాబట్టి అది శక్తితో ఉన్న తప్పిన మాటతో కాదు. మీరేది కోరుకొనుచున్నారు? వ్యర్థముతో నేను మీ వద్దకు రావాలనా? ప్రేమతోను సాత్వికమైన మనసుతోను రావాలనా? కాబట్టి వ్యర్థముతో నేను రావాలా? సాత్వికమైన ప్రేమతో రావాలా? అందుకనే నేను వచ్చి మిమ్మల్ని ఖండించి బుద్ధి చెప్పాలా? మీరు వాక్యములో అంటే శక్తిలో ఎదుగుతున్నారని మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని మెచ్చుకోవాలని పౌలు కొరింథీలో ఉన్న పరిశుద్ధుల గురించి మాట్లాడతాడు. 6:14 ఎక్కడే? దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన. ఏమైనా అర్థమైందా? దేవుడు ప్రభువును అంటే దేవుడు ఎవరు అక్కడ? తండ్రి. ప్రభు ఎవరో? క్రీస్తు. ఓకేనా? దేవుడు క్రీస్తుని ఏం చేశాడట? లేపెను. మనలను కూడా చదవండి. మనలను కూడా తన శక్తి వలన. ఇప్పుడు తన శక్తి ఏది? దేవుడి శక్తి ఏది? క్రీస్తు. అంటే ఇప్పుడు క్రీస్తులో ఉన్నవాడు ఏమవుతున్నాడు తెలుసా? మృతులలో నుండి లేపబడుతున్నాడు. మనల్ని మృతులలో నుండి సజీవులుగా తీర్చిన వాడు ఎవరు? మా తండ్రే. ఎలా తీర్చాడు? కుమారుడైన క్రీస్తు ద్వారా. మృతులలో నుండి క్రీస్తును లేపాడు, శక్తి అధికారాన్ని ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు క్రీస్తును నమ్మి క్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు ఏమవుతున్నాడు తెలుసా? మృతులలో నుండి లేపబడుతున్నాడు. దేవుని శక్తి వలన లేపున్నాడంటే దేవుని శక్తి క్రీస్తు. క్రీస్తు లేకుండా మృతులలో నుండి లేపబడే అధికారం ఎవ్వరికే లేదు. కాబట్టి మనం శక్తిని ఆధారం చేసుకున్నామా? మానవ జ్ఞానాన్ని, ఈ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నామా? ఆలోచించాలి. ఒక్క మాట ముగింపు వైపు నేను 12:9 ఇందులోనే 12:9 చూడండి. 12:9 మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి. అంటే ఇవన్నీ ఎవరిస్తున్నారో చూడండి. మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరములను, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను మాట్లాడు భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు,
అనుగ్రహింపబడి ఉన్నది. దేని వలన? ఆ ఒక్క ఆత్మ వలన. ఎవరు ఆ ఒక్క ఆత్మ? పరిశుద్ధాత్ముడు. అందుకని ఆయన మీ మీదకి వస్తేనే మీరు ఏమవుతారన్నాడు? శక్తిమంతులు అవుతారు. ఆ ఒక్క ఆత్మ మనలో ఉండి ఎన్ని కార్యాలైనా దేవుని పేర జరిగించగలదు. కాబట్టి ఆ ఒక్క ఆత్మే అక్కడ అన్నాడు ఏమని? అద్భుత కార్యములు చేయు శక్తి అని అన్నాడు. అవునా కదా? అద్భుత కార్యములు చేయు శక్తి అన్నాడు. దేని ద్వారా అంటే ఆ ఒక్క ఆత్మ ద్వారా. భాషల అర్థము చెప్పు శక్తి ఎవరికి ఉంది? ఆ ఒక్క ఆత్మకే ఉంది. అర్థము లేని భాష చెప్పేవాడు పరిశుద్ధాత్ముడు కాదు. అర్థం అవని భాష చెప్తున్నట్టు అది మానవ జ్ఞానం. దేవుని శక్తి అక్కడ పనిచేస్తలేదని అర్థం. ఓకేనా? ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:19. ఎఫెసీ పత్రిక 1:19 చూడండి. 17-19 కలిసి ఉంటాయి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టుతో, పరిశుద్ధులలో ఆయన స్వాచ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుతో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుతో. మీకు అర్థమవుతుంది? క్రీస్తునందు మనకి ఏం చూపుతున్నాడట? తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుతో. తన మహత్యాన్ని శక్తి ద్వారా అంటే క్రీస్తు ద్వారా ఆయన రాజ్యంలో మనకి తెలియపరుస్తున్నాడని ఈ మాటలు చెప్తాడు. తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుతో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నానని పౌలు మాట్లాడుతాడు. ఓకేనా? ఎవరి శక్తి తెలుసుకోవాలని? దేవుని శక్తి. ఎవరి ద్వారా? తన కుమారుడైన క్రీస్తు ద్వారా. 2:2 ఇందులోనే మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఎప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించిరి. ఎవరో అధిపతి అంటే అపవాది. ఓకేనా? అపవాదిని అనుసరించి మనం ఏం చేసామంట? శరీర కోరికలను, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుని మనం ఏమయ్యాం? అపరాధులమయ్యి దైవోగ్రతకు పాలయ్యామని చెప్తాం. ఎవరి ద్వారా తెలుసా అమ్మా? ఎవరి ద్వారా అంట? వాయుమండల సంబంధమైన అధిపతి. ఎవరంటే? అపవాది. ఈ లోక సంబంధమైన అధిపతిని అనుసరించి మనం పాపం చేస్తున్నాం. ఓకేనా? మన శక్తిమంతుడు ఎవరు? క్రీస్తు. ఆయన అనుసరించిన వాడు ఏమవుతున్నాడు? దేవుని సంకల్పాన్ని తెలుసుకుంటున్నాడు. ఓకేనా? అలా తెలుసుకున్నారు కాబట్టి అపోస్తలుడు భూదిగంతముల వరకు క్రీస్తుకు సాక్షులు అయ్యారంటే ఈ రోజు పరిశోధన చేస్తున్నాం మనం. ఓకేనా? 6:10 ఎఫెసీ పత్రిక. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఎవరందు? క్రీస్తునందు మనం ఏమై ఉండాలట? బలవంతులై ఉండాలి. ఆయన మహాశక్తిని బట్టి. ఆయన మహాశక్తి ఎక్కడ ఉంది? తెస్సలోనికీ పత్రిక 1:5. ఏమా ఈ మాట చెప్పి మనం ముగించుకుందాం. 1:5 ఈ ఆలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చుచున్నదనే సంగతి మీకు తెలియదు. ఓకేనా? దేవుని వలన ప్రేమింపబడ్డారన్న తెస్సలోనికలో ఉన్న పరిశుద్ధులు. మా సువార్త ఎలా లేదన్నాడు? మాటలతో కాదు, కల్లుబొల్లు మాటలతో కాదట. ఎలా ఉన్నదట? మా సువార్త శక్తితో ఉంది. సువార్తలు ఎవరున్నారో? క్రీస్తు. ఓకేనా? క్రీస్తు ఉన్నాగాడు ఏముంది? దేవుని శక్తి. కాబట్టి మాటలతో మన సమయాన్ని గడపకూడదు. ఏం చెప్పాలట? శక్తిని చెప్పాలి. ఎవరి శక్తిని చెప్పాలి? తండ్రి లేపిన క్రీస్తు శక్తిని చెప్పాలి. క్రీస్తు ద్వారా మృతులలో నుండి పాపులు పరిశుద్ధులుగా లేపబడుతున్నారు చూసారా? ఆ శక్తిని చెప్పాలి. కాబట్టి ప్రభువును నమ్మిన వాడు పునరుత్థానుడు అవుతున్నాడు. అది ఆయనలో ఉన్న శక్తి.
ప్రభులో ఉన్నవాడు దేవుని రాజ్య బలాన్ని తెలుసుకుంటాడు. అది ప్రభులో ఉన్న శక్తి. అందుకని అంటాడు, యవనస్తుల బలము వారికి అలంకారం అన్నాడు. యవనస్తుల బలం ఎలా వస్తుంది తెలుసా? సువార్త ద్వారా వస్తుందని యోహాను పత్రికలో చెప్తున్నాడు. మీరు యవనస్తులు, దేవుని యందు బలవంతులు, వాక్యం మీ యందు నిలుచున్నదని మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని చేత బలము పొందేవారుగా ఉండాలి తప్పగాని మనం వాయుమండల సంబంధమైన అపవాదికి లోబడి ఆయన వాక్యాన్ని విడిచిపెట్టి, సువార్తను విడిచిపెట్టి మనం ఏం చేయకూడదంటే శక్తిహీనులము కాదు. కాబట్టి సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి ఎవరు? క్రీస్తు. ఓకేనా? క్రీస్తు లేని కాడ సువార్త లేదు, సువార్త లేని కాడ దేవుని శక్తి లేదు. ఆ దేవుని శక్తి లేని కాడ రాజ్యమే. అందుకని ఎక్కడ నీ రాజ్యము వచ్చుగాక అని మాట్లాడు. కాబట్టి సువార్త అర్థమవుతే, ప్రభు అర్థమవుతే రాజ్యములో ఉన్నామనే అర్థం కావాలి. కాబట్టి ఆయన రాజ్యము మాటలతో కాదు, నీ రాజ్యం వచ్చు కాగానే మాట్లాడడం కాదు, ఏమా శక్తితో, సువార్తతో వివరించేది. అది సువార్త ద్వారా తెలుసుకునేది, సువార్త ద్వారా వెల్లడి చేసేదే తప్పకని సువార్తను కనుమరుగు చేసి మానవ జ్ఞానముతో దేవుని శక్తిని నింపుకుందామని అనుకునే భావాలతో మనం ఉండుకుంటాం. అర్థమైందా? కాబట్టి దేవుని శక్తి తెలియపరచడానికే మోషే అహరోనును ఏర్పరచుకున్నాడు. ఓకేనా? దేవుడు నరులకు శక్తి మించిన వాడని యోబు తెలియపరచడం. యుద్ధం చేయడానికి మాకు శక్తి లేదన్నప్పుడు యెహోషాపాతు, ఆమోసు అండి, అలాగే ఆసావు, ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుని మీద ఆధారపడ్డారు. కాబట్టి శక్తిహీనులకు శక్తి ఇచ్చేవాడు దేవుడు. కాబట్టి ఎవరో ఇర్మియా కూడా నాకు శక్తి చాలదన్నాడు. అవునా? నువ్వు వెళ్ళి మాట్లాడు, మాటగా ఇచ్చేవాడిని శక్తిగా చేసేవాడిని నేను అని చెప్పాడు. హెచ్కేల్ ఏమన్నాడు? నువ్వు నాకు వార్త తెలియపరచగానే నా నోటికి ఏమొచ్చింది అన్నాడు? శక్తి వచ్చింది, నేను మాట్లాడానని ఆ మాటలో తెలియపరిచాడు. కాబట్టి ప్రభు శక్తి, దేవుని శక్తి క్రీస్తే. క్రీస్తులోనే అపొస్తలులు శక్తిమంతులుగా బలపడ్డారు. ఆ శక్తి సంపన్నుడైన క్రీస్తు యొక్క సువార్తనే ప్రకటించారు. ఆ సువార్త ప్రకటనలో పరిశుద్ధాత్ముడు ఉంటేనే దేవుని శక్తి ఉంటుంది తప్పకని పరిశుద్ధాత్మ లేకుండా దేవుని శక్తి ఉండేది కాదు. కాబట్టి పరిశుద్ధాత్ముడు పని చేయాలంటే క్రీస్తు నామంలో మనం ఉండాలి. క్రీస్తు నామం మనకు అర్థం అవ్వాలంటే సువార్త శక్తి మనకే అర్థం కావాలి. కాబట్టి ఆ శక్తిని తెలియపరుస్తుందే ఇవాళ ఆయన రాజ్యం అయి ఉన్న క్రీస్తు సంఘం. ఆ మాటల ద్వారా ఈరోజు మనం అందరం ఏమయ్యాం? అమ్మా శక్తివంతులం అయ్యాం. కాబట్టి క్రీస్తు యొక్క శక్తివంతమైన సువార్తను మనం ప్రకటించగలుగుతున్నాం. శక్తిహీనులు కాదు, శక్తివంతులు. ప్రభునందు మనం బలవంతులుగానే ఉండాలి తప్ప బలహీనులుగా ఉండకూడదు. సువార్తను విడిచిపెట్టినప్పుడు బలహీనం. సువార్త మనలో ఉన్నంతకాలం మనం బలవంతులు. ఎంత బలవంతులం అంటే నరకానికి వెళ్ళేవాడిని కూడా రక్షించగలిగిన బలన మనకి ఇచ్చాడు ఈ రోజు. అవునా కదా? కాబట్టి సువార్త చెప్తాం, రాజ్యంలోనికి నడిపేద్దాం, పాతాళపు సంఖ్యలో నుంచి మనం విడిపెద్దాం. కాబట్టి ఆ రాజ్యము బలమైనది, దేవుని శక్తితో నింపబడినది. కాబట్టి పరలోకానికి మనం వారసులం అవ్వాలి తప్పని పాతాళానికి మనం గురవ్వకూడదని నన్ను నేను హెచ్చరించుకుంటాం, మిమ్మల్ని హెచ్చరిస్తాం. ఓపికని మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ.